ఓం నమో వెంకటేశాయ. తిరుమలేశుడి బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి స్వాగతం. బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు రాత్రి ముత్యపు పందిరి వాహనంపై ఏడుకొండల స్వామి దర్శనమిస్తున్నారు. ధవళకాంతుల ముత్యాలు చల్లదనానికి ప్రతీక. సాగరం ప్రసాదించిన మేలి వస్తువుల్లో ముత్యం ఒకటి. ముత్యాల ఆభరణాలంటే దేవదేవుడితో పాటు అందరికీ ప్రీతే. శ్రీమన్నారాయణుణ్ణి మౌక్తిక శ్రగ్విగా నిత్యం కీర్తిస్తున్నారు. అంటే ముత్యాల మాలలు ధరించేవాడని అర్థం. ఇంత ప్రశస్త్యమైన ముత్యాలతో రూపొందిన పందిరిలో శేషాచలవాసుడు ముచ్చటగా ఊరేగుతున్నారు. నిర్మలాకాశంలో మెరిసే నక్షత్రాలతో పోటీ పడుతూ విద్యుద్దీపకాంతులతో తళుకులీనే ముత్యాల పందిరిలో స్వామివారు తిరువీధుల్లో మెరుస్తున్నారు. ముచ్చట సెలవి నవ్వుల ముత్యాల దండలు కట్ట నిచ్చలాన చిన్ననాడే నేర్చితివే అని అన్నమయ్య అలిమేలు మంగమ్మను వర్ణించారు. అలా ముత్యాల తడుకుల వర్ణనలు ఎన్నో. ఈ వాహన దర్శన సమయంలో మనసు మౌక్తికానందంలో తరిస్తుంది. ముత్యాల పందిరిలో తిరుమలేశుడు కృష్ణుడి రూపంలో కాళీయ మర్ధనుడిగా సాక్షాత్కరిస్తున్నారు. క్రోధం పీచమణచాలన్నది ఈ సాక్షాత్కారానికి అర్థం. చల్లని ముత్యాల కింద నిలిచిన శ్రీనివాసుడి దర్శనం తాపత్రయాలను పోగొట్టి భక్తుల జీవితాల్లో ప్రశాంతత సమకూరుస్తుందని నమ్మకం. ముత్యాల పందిరి చిద్విలాసాన్ని ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. తిరుమలకి రాలేక అనారోగ్యము, ఆర్థికమైన స్తోమత లేకపోవడము, లేక మరేదో కార్య వ్యగ్రతో, లేక కుటుంబ బాధ్యతో ఉండి చూస్తున్నటువంటి భక్తులారా, మీరు ఇలా చూస్తున్నట్టయితే, ఇలా వింటూ ఉన్నట్టయితే, ఆ భక్తులు ముత్యాల రూపంలో కనిపిస్తూ ఉంటే, వారిని దర్శిస్తూ ఉంటే మీరు ముత్యాలుగా ఇక్కడ కాగలుగుతారు. ఈ ముత్యాల పందిరిలో ఒకరు అవుతారు అని తెలియజేస్తున్నాడు పరమేశ్వరుడు. పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ. రమణి నేర్పు నేరములాయే జమళి విధుల సరసపు విపుడా, రమణి నేర్పు నేరములాయే జమళి విధుల సరసపు విపుడా, రమణి నేర్పు నేరములాయే. తెరవకు నంపిన తెల్లని కలువలు మరపున కెందా మరలాయే, తెరవకు నంపిన తెల్లని కలువలు మరపున కెందా మరలాయే. ఎరుగము నీవిపుడింత చేతువని కరతల కలికివిగా,
కళల కలికివిగా విభుడా రమణి నేర్పు నేరములాయే జమళి విధుల సరసపు విభుడా రమణి నేర్పు నేరములాయే. మగువకు నంపిన మకరందమిచ్చటి జిగిదులకెటి చిరు చేదాయే మగువకు నంపిన మకరందమిచ్చటి జిగిదొలకెటి చిరు చేదాయే అగునీయక సఖ్యముల మాటల వగ నిరజాడడవా అగునీయక సఖ్యముల మాటల వగ నెరజానడవా విభుడా రమణి నేర్పు నేరములాయే జమళి విధుల సరసపు విపుడా రమణి నేర్పు నేరములాయే చెంతల ముత్యపు జిప్పలతో యములంతలోనే ముత్యములాయే చింతల ముత్యపు చిప్పలతో యములంతలోని ముత్యములాయే సంతత కరుణాచల నిధి లక్ష్మీకాంతుడవట సంతత కరుణాచల నిధి లక్ష్మీకాంతుడవట వెంకట విభుడా రమణి నేర్పు నేరములాయే జమళి విధుల సరసపు విపుడా రమణి నేర్పు నేరములాయే. మత్స్యకూర్మ గోవింద వరాహ నృసింహ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. భక్తులే ముత్యాలు కాగా స్వచ్ఛమైనటువంటి భక్తి హృదయాలన్నీ ముత్యాలుగా పందిరివేయగా ఆ ముత్యాల పందిట్లో ముకుందుడై మలయప్ప స్వామి ఊరేగుతున్నాడు. కానీ ఆ ముత్యాల మధ్య ఆ యోగీశ్వరుల మధ్య శుక శౌనకాది మహర్షుల యొక్క భక్తి సాంద్రములైనటువంటి ఆ హృదయాలే ముత్యాలైతే ఆ ముత్యాల పందిట్లో అదిగో మన నేత్రోత్సవం గొలుపుతున్నటువంటి ఆ మలయప్ప స్వామి గోపాల చూడామణి. ఈయన మణి, ఈయన వజ్రం, గరుడ పచ్చ. అదే కులశేఖరాళ్ళ వారు వర్ణించినట్లుగా ఈయన మణిగా ఆ ముత్యాల పందిట్లో ప్రకాశిస్తున్నాడు. అన్నమాచార్యుల వారు ఈయన్ని మాణిక్యమన్నాడు, వజ్రమన్నాడు, గరుడ పచ్చగా వర్ణించాడు. అంతనింత గొల్లెతల అరచేతి మాణికము, పంతమాడే కంసుని పాలి వజ్రము, కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస, చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు అన్నాడు. అదిగో ఆ చూడామణి, ఆ మణి ఇదిగో ఈ గోపాల చూడామణి. భక్తాపాయ భుజంగ గారుడమణి, త్రైలోక్య రక్షామణి, గోపీలోచన చాతకాంబుదమణి, సౌందర్యముద్రామణి, యః కాంతామణి రుక్మిణీ ఘనకుచద్వంద్వైక భూషామణి, శ్రేయో దేవశిఖామణిన్ దిశతు నో గోపాల చూడామణి. ఆ గోపాల చూడామణి ఇప్పుడు సప్తగిరి శిఖరమణి అయి మలయప్ప స్వామి మనకి కనువిందు చేస్తున్నాడు.
అటువంటి ఆ గోపాల చూడామణి రూపంలో ఉన్న శ్రీనివాస విభుడు మనకి దేవశిఖామణి. ఎందుకంటే సమస్త దేవతామూర్తులలో తలమానికమై వెలుగొందుతున్నవాడు. అందుకే ఇప్పుడు ఈ ముత్యపు పందిరి వాహనంలో గోపాల చూడామణి సమస్తమైన భక్తుల అపాయములను తొలగించే ఆ అపాయాలు సర్పములై మనల్ని వెతుకుతూ ఉంటే ఆ సర్పముల మధ్య మనము అలవిల్లాడుతూ ఉంటే వాటినన్నింటినీ తొలగింపజేసేటువంటి గారుడ పచ్చ ఎవరు అంటే ఇదిగో గోపాల చూడామణి. భక్తులకు కలిగేటువంటి అపాయాలు సర్పాలతో సమానం. ఆ సర్పాలను తొలగించగలిగినటువంటి గరుడమణి ఎవరు అంటే ఇదిగో ఈ గోపాల చూడామణి. పరమాత్మునికి లక్షణాలలో పరత్వం, సౌలభ్యం అనేవి రెండు ఉంటాయి. పరత్వమా అది అన్నింటికంటే శ్రేష్టత్వమైనది. సౌలభ్యము ఇప్పుడు కనిపిస్తోంది. సమస్త జీవులకుంటే ఉత్కృష్టుడై పరమాత్మ వెలుగొందుతూ ఉంటే ఆ అనంతమైన మహిమాన్వితుడైన ఆ పరమాత్మ ఇదిగో మన ముంగిట ముత్యపు పందిట్లో ఆయన దర్శనమిస్తున్నాడు. ఇది సౌలభ్యం. సులభుడయ్యాడాయన. సమస్త జనులకు కూడా ఆయన సాక్షాత్కరిస్తున్నాడు. ఇటువంటి పరత్వ సౌలభ్య లక్షణాలను ఒక్క వాహన సేవలోనే మనం దర్శించుకుంటాం. అటువంటి అద్భుతమైనటువంటి పరమాత్మ స్వరూపమే ఇదిగో ముత్యపు పందిరి వాహనంలో గోపాల చూడామణి స్వరూపం. కృష్ణుడు ఒక్కడే ఊరేగుతున్నాడే, మరి బలరాముడు లేడేమిటి అని మనకు అనుమానం కలుగుతుంది. ప్రావృట్ కాలేచ నభసి కృష్ణాష్టమ్యాం అహం నిశి. భగవంతుడైన కృష్ణుడి పుట్టడానికి ఓ ముహూర్తాన్ని నిర్ణయించుకున్నాడు. ఎందుకని? ఆ కంసుడిని వధించడానికి. వాడి పేరు కంసహ. కంసహ అనే మాటకి తెలుగు అర్థం కంచము అని. అంటే దానికి తుది మొదలు అనేది ఉండకుండా పుట్టడం చావడం, పుట్టడం చావడం, పుట్టడం చావడం అలా అయ్యే ప్రతివాడు
ఏ గుర్తింపు లేకుండా ఉండేటటువంటి వాడు కంసుడు. ప్రాగ్ విష్ణునా హఠం కాలనేమి, వీడి వెనుక జన్మలో వీడి పేరు కాలనేమి. నేమి అంటే చక్రం, కాలచక్రం అన్నమాట. ఆ కాలచక్రంలో తిరుగుతూ ఉండేవాడు. అలాంటి వాడు కృష్ణుని చేత వధింపబడి ఇదిగో ఒక ముత్య రూపాన్ని పొందాడు. మరొకడు మళ్ళీ ముత్యమయ్యాడు. వాడి పేరు కాళీయుడు. ఇందాక చూశాం కాళీయ నృత్య విధానాన్ని, పెద్దదైన పాముని మనకి సూచిస్తున్నాడు కృష్ణుడు. కాళీయుడు అనే వాడి మీద నేను నృత్యాన్ని చేశానే, కాళీయుడు అప్పుడు కాదు ఇప్పుడు ఉన్నాడు అని. ఇప్పుడెక్కడున్నాడు కాళీయుడు? పాముకి మనిషికి గట్టి పోలిక ఉంది. పాముకి పెద్ద శరీరం ఉంటుంది, మనిషికి బారైన శరీరం ఉంటుంది. పాము వంకర వంకరగా నడుస్తుంది, మనిషి కూడా జీవితంలో వంకర వంకరగానే నడుస్తాడు. పాముకి 2 నాలుకలుంటాయి. లోకంలో మనుషులకు కూడా ఇక్కడో మాట అక్కడో మాట. ఇటు తల తిప్పితే ఇటు వీళ్లతో ఒక మాట, అటు తల తిప్పితే వాళ్లతో ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాదు, పాము కుబుసాన్ని విడిచే క్షణంలో విపరీతమైనటువంటి బాధ పడుతూ 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 ఎవరికీ అన్యాయాన్ని చేయకూడదు, ఎవరిని కాటేయకూడదు అని అనుకుంటుంది. అలాగే వ్యక్తి అయినటువంటి వాడు కూడా వ్యాధి వచ్చినప్పుడు, ఏదైనా కుటుంబంలో ఇబ్బంది కలిగినప్పుడు, లేదా తనకి శారీరకమైనటువంటి ఇబ్బంది, మానసికమైన ఇబ్బంది కలిగినప్పుడు అబో వీళ్ళ మీద చాడీలు చెప్పకూడదు, వాళ్ళ మీద చాడీలు చెప్పకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు అనుకుంటాడు. అక్కడ ఎలా అయితే కుబుసం వీడిన తర్వాత పాము మళ్ళీ బుస్సును లేచి కాటు వేద్దాం అనుకుంటుందో, అలాగే వ్యాధి తగ్గగానే మానసికమైనటువంటి ఆ మనసులో ఉండే బాధ తొలగిపోగానే మళ్ళీ కుటుంబం మామూలు స్థితికి రాగానే మళ్ళీ ఎవడి మీద చాడీలు చెప్దామా, ఎవరి పెళ్ళిళ్ళు చెడగొడదామా, ఏం చేద్దామా మళ్ళీ ఆలోచిస్తాడు. సరిగ్గా మనిషికి పాముకి చక్కటి పోలికలున్నాయి. అటువంటి ఆ కృష్ణుడు ఈ కాళీని తల మీద నృత్యాన్ని చేశాడు. అంటే అలాంటి లక్షణాలున్న వ్యక్తులారా, మీరు నన్ను మీ తల మీద కాని పెట్టుకున్నట్టయితే, అంటే తలలో నన్ను కాని ఇదిగో ఈ కృష్ణ వేషాన్ని స్మరిస్తూ ధరించినట్టయితే తల మీద, మీకట్లాంటి సర్ప లక్షణాలు తొలగిపోతాయి అని అర్థం. కాళీయుడు ఒక మడుగులో ఉన్నాడు. ఆ మడుగేదో కాదు, సంసారం అనే మడుగు. ఆ మడుగులో మీరు సుఖంగా ఉండాలంటే నన్ను సేవించుకోండి అంటున్నాడు ఆయన.
నిలు 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 ఇటు నిలు దగ్గరకు నీయాన నీకు వలచితినని మా వారెల్ల నగరా పరమాత్ముని అవతారాలు ఎన్ని ఉన్నా శ్రీకృష్ణ పరమాత్మ గోప గోపికాముక్త్యై లీలాశుకుడంటాడు. శ్రీకృష్ణావతారం మాత్రం అలా కాదు. ఇది సాక్షాత్తుగా జీవుణ్ణి తన దగ్గరకు తీసుకుని తన చిటికెన వేలుతో అతనిని పట్టుకుని అలా ముక్తి మార్గం వైపు నడిపించి వారికి ముక్తిని ప్రసాదించినవాడు కాబట్టే ముకుందా అని నోరారా పిలిచి ముకుంద నామస్మరణకు తగినవాడుగా శ్రీకృష్ణావతారాన్ని అభివర్ణించారు. ముకుందమూర్ధ్నా ప్రణిపత్యయాచే భవంతమేకాంతమియంతమర్థం. అటువంటి ఆ ముకుందుడి రూపంతోనే ఈ శ్రీనివాస ప్రభువు ఈనాడు ముత్యపు పందిరి వాహనంలో ఊరేగుతూ మెల్లమెల్లగా వాహనశాల వైపు వస్తున్నారు. ఎంత విచిత్రమంటే ఆ శ్రీకృష్ణుణ్ణి నేను అని చెప్పి ఈ శ్రీ వెంకటేశ్వర అవతారంలో కూడా చాటి చెప్పుకున్నారాయన. ఎందుకంటే సమస్త జీవుల్ని కూడా నేను దరి చేర్చుకుని వీరికి సంసార దరిని చేర్చటానికి ఇదిగో నేను వాత్సల్యంతో ప్రేమతో అవతరించిన అవతారం ఇది అని చాటి చెప్పడానికి. అటువంటి అద్భుతమైనటువంటి అవతారాన్ని చాటి చెప్పేదే ఈనాటి అలంకారం, గోపాల అలంకారం, వేణుగోపాల అలంకారం ఇది. అంతేకాదు ఆ స్వామిని నిన్ను తప్ప ఇంకొకరిని నేను అర్చించను, భావించను అని అత్యంత శరణాగతి అనన్య గతిత్వం పొందిన భక్తుడికి నేనెప్పుడూ కూడా సులభుణ్ణే అని చాటి చెప్పటానికే స్వామి ఎదిగో అటువైపు తన పాదాల చెంత గోమాతను పెట్టుకున్నాడు. నా సమస్తమైనటువంటి కారుణ్యమంతా కూడా అదిగో ఉభయ దేవేరుల యొక్క ప్రేమ ద్వారా అందిస్తాను, మాతృవాత్సల్యం ద్వారా అందిస్తాను అని చెబుతున్నాడు. అందుకని భక్తులందరూ కూడా ఈ స్వామిని నువ్వు తప్ప ఇంకెవరూ లేరు అని ప్రార్థన చెయ్యమంటున్నాడు. హే గోపాలక హే కృపాజలనిధే హే సింధు కన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణాపారీణ హే మాధవా హే రామానుజ హే జగత్రయ గురో హే పుండరీకాక్షమాం హే గోపీజననాథ పాలయ పరం జానామి నత్వాం వినా పాలయ పరం జానామి నత్వాం వినా. నిన్ను తప్ప ఇంకెవరినీ కూడా నేను శ్రేష్ఠ దైవముగా భావించను, నువ్వే నాకు దిక్కు అని ఓ గోపీజననాథ హే గోపాలక హే కృపాజలనిధే హే సింధు కన్యాపతే అని ఎలుగెత్తి ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని తత్వాన్ని ఎవరైతే పాడుకుంటాడో అటువంటి వాణ్ణి నేను తరింపజేస్తాను అంటున్నాడు. అందులో సింధు కన్యాపతే ఆ లక్ష్మీదేవికి నేను భర్తను అని చెబుతున్నాడు. ఎందుకుని అంటే మాతృవాత్సల్యం నిండినటువంటిది, వాత్సల్యాది గుణోజ్వలాం. ఆవిడ వాత్సల్య గుణముల చేత ఉజ్వలమైనటువంటిది. ఆ వాత్సల్య గుణమే స్వామి దగ్గరకు చేరుస్తుంది భక్త కోటిని. అందుకే ఆ మాట అన్నాడు. అంతేకాదు కంసుడంతటి వాణ్ణి కూడా నేను ముక్తినిచ్చి అనుగ్రహించానని చెప్పటానికి హే కంసాంతకా.